సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ధర్నా చేయడానికి కారణాలంటే ప్రభుత్వం నుంచి మీరేం కోరుకుంటున్నారు? మీ డిమాండ్? మేము తిరుపతి నుంచి వచ్చాము. మేము 2005 సంవత్సరం నుంచి, అంతకన్నా ముందు కూడా 2000 సంవత్సరం నుంచి చేసేవాళ్ళు కూడా ఉన్నారు. గడిచిపోయినటువంటి 20-25 సంవత్సరాల నుంచి మేము కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగం చేస్తున్నాము. వెటర్నరీ యూనివర్సిటీ తిరుపతి. అయితే అప్పటి నుంచి కూడా ఈ కాలవ్యాపన కార్యక్రమం జరుగుతూనే వస్తుంది. కానీ ఏ ఒక్క అధికారి వచ్చినా కానీ మా యొక్క చిన్న తరహా కార్యక్రమాలను పట్టించుకొని మా యొక్క బాబోగులకు సంబంధించినటువంటి అంటే జీతభత్యాలను కానీ పెంచడం కానీ, తర్వాత మాకు తగినటువంటి సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి నినాదంతో మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆ యొక్క తీర్పును కూడా వీళ్ళు పెడచవని పెట్టి పక్కన పెట్టేశారు. అయితే మేము ఈ చాలినటువంటి జీతాలతో పిల్లల్ని చదివించుకోలేక, సంసారాలని గట్టెక్కించుకోలేక, అభివృద్ధి కార్యక్రమంలో మేము పిల్లల్ని పురోగాభివృద్ధికి తీసుకొని పోలేక చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నాం. అయితే గడిచినటువంటి గత ప్రభుత్వంలో మాకేదో మంచి జరుగుతుందని చెప్పేసి మేమందరం కూడా ఏకతాటిగా ప్రభుత్వానికి ప్రోత్సాహం కల్పించాం. అయితే ఆ ప్రభుత్వం ఊరికేనే అంటే కాలవ్యాపనతోనే కాలం ముగిసిపోయింది. అయితే ఇప్పుడు కనీసం ఈ యొక్క గవర్నమెంట్ అయినా సరే మమ్మల్ని పట్టించుకొని మాకు యొక్క జీతభత్యాలను పెంచి సమాన పనికి సమాన వేతనం, తర్వాత మాకు ఈ యొక్క అవుట్సోర్సింగ్ సిస్టాన్ని ఇలాగానే కొనసాగిస్తూ ఆప్కాస్ అనే సిస్టాన్ని రద్దు చేయకుండా మమ్మల్ని టైం స్కేల్ చేస్తూ కనీసం మాకు తగినటువంటి వేతనాన్ని 26,000 రూపాయల వేతనం గవర్నమెంటే ఒకసారి అనౌన్స్మెంట్ చేశారు. ఇదే సీఎం చంద్రబాబు నాయుడు గారు మీకు నేను పర్మనెంట్ చేస్తాను అని మాట ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆ యొక్క ఊసు ఏమాత్రం కూడా పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సరే ఈ కళ్ళు తెరుచుకొని మాకు మా యొక్క సమాన పనికి సమాన వేతనం అనేటటువంటి జీవోని తీసుకొని 26,000 రూపాయలు జీతాన్ని అమలుపరిచి మాకు పర్మనెంట్ చేయవలసిందిగా మేము సీఎం చంద్రబాబు నాయుడు గారిని పదే కోరుకుంటున్నాం. జీవో నెంబర్ 2 సవరణ చేసేయాలి. అది ఎవరికి కూడా సమంజసంగా లేదు. మేము డైరెక్ట్గా కూడా అతనికి మాట్లాడి విన్నవించాలనేసి ప్రయత్నం చేశాము. మా వల్ల కాలేదు. అయినా నారావారిపల్లికి, స్వగ్రామమైనటువంటి నారావారిపల్లికి వచ్చినప్పుడు వారి కుమారుడైనటువంటి గౌరవనీయులు నారా లోకేష్ బాబు గారికి కూడా మేము ఈ యొక్క వినతి పత్రాలను మేము ఇవ్వడం జరిగింది. మా యొక్క అర్జీలను కూడా విన్నవించుకున్నాం. అయినా కానీ ఎటువంటి స్పందన మాకు అక్కడి నుంచి మాకు రాలేదు. సో అందువల్ల మేము ఇంత పెద్ద భారీ ఎత్తున ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టాము. ఇక గాన కళ్ళు తెరిచి మాకు గాన జీతాలు పెంచి పర్మనెంట్ కానీ చేయకపోతే ఈ యొక్క ఉద్యమం ఎలా ఉండదు, మొత్తం టోటల్గా ఉండేటటువంటి యావత్తు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో ఉండేటటువంటి మొత్తం ఆప్కాస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో మొత్తం ధర్నా చేసి ఎక్కడిదక్కడ స్తంభింపబడిపోతుంది అనమాట. గవర్నమెంట్ సెక్టార్లు కూడా పనిచేయవు. పర్మనెంట్ ఉద్యోగస్తులు మేము పనిచేసేది పర్మనెంట్ ఉద్యోగస్తులు హ్యాపీగా ఉంటున్నారు. అయితే పర్మనెంట్ ఉద్యోగస్తులు కూడా పని చేయనీయకుండా చేస్తాం. ఈ గవర్నమెంట్ సంస్థలన్నింటిని కూడా మూసివేస్తాం. ఎవరు కూడా ఎక్కడ కూడా ఇది చేసేదానికి లేదు. మాకు న్యాయం జరిగేంతవరకు వీళ్ళని ఎవరిని కూడా మేము వదిలిపెట్టేదే లేదు. అతను ఇచ్చినటువంటి మాట ప్రకారం ఇప్పుడు జరిగేటటువంటి గౌరవ ముఖ్యమంత్రులు ఈ యొక్క విషయాన్ని దృష్టిలోకి తీసుకొని మా యొక్క సానుకూలమైనటువంటి ఈ యొక్క దీనికి మాకు సానుకూలమైనటువంటి అతని యొక్క అభిప్రాయాన్ని మాకు తెలియపరిచి వెంటనే ఈరోజే తను మాకు అతని యొక్క అభిప్రాయాన్ని తెలియపరిచి మాకు సానుకూలంగా అతను రిజల్ట్ కానీ ఇచ్చినారైతే మేము దీన్ని విరమించుకుంటాం. లేకపోతే ఇది కొనసాగింపు జరుగుతుంది. ఇదే విధంగా ఇంతటితో కాదు, ఇది ప్రారంభం మాత్రమే. ఇది రాబోయే రోజుకి మేము ఉండేటటువంటి 1,50,000 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు, ఉద్యోగస్తులైనటువంటి మా ఫ్యామిలీలు, మా బంధువుల ఫ్యామిలీలు దాదాపుగా ఒక్కొక్కరు కుటుంబానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఒక్కొక్క కుటుంబంలో దాదాపు తీసుకున్నట్లయితే 1 కోటి సంసారాలు, 1 కోటి కుటుంబాలు ఉంటాయి. ఈ 1 కోటి కుటుంబాలలో ఉండేటటువంటి యావత్ జనం కూడా దీన్ని అంగీకరించాం. ఖచ్చితంగా ఈరోజు సాయంత్రానికే నిర్ణయం చెప్పాలని చెప్పేసి మేము ఏకాభిప్రాయంగా ఈ సభాముఖంగా తెలియచేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మా యొక్క కోరికను మన్నించి ఈ యొక్క అభిప్రాయాన్ని స్వీకరించి దీన్ని ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని మా యొక్క బాబోగులకి మీరు చేయూతనిచ్చి మమ్మల్ని చేదోడు వాదోడుగా తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాము. దయచేసి మా యొక్క వినతిని స్వీకరించండి సార్ ముఖ్యమంత్రి గారు.